భయ్యా ఈ ఫీలింగ్ మీ అందరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్. సో ఇక్కడ కనిపించేది మై టాటా టిగోర్ అండ్ ఐఎమ్ ది ఓనర్. సో నా ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీకు చాలామందికి చెప్పాను 4 lakhsలో ఒక కార్ తీసుకుంటున్నాను, ఏ కారో గెస్ చేయమంటే కొంతమంది కరెక్ట్గా గెస్ చేశారు. అసలు ఎలా గెస్ చేశారో తెలియదు నాకు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా కమెంట్ పెట్టి నాకు చెప్పండి ఏ కార్ తీసుకుంటున్నా అనేది. ఇంకా కార్ తీసుకున్నా అంటే వీఆర్ ఎవ్రీవేర్ మావా ఆగాడు అస్సలు. కొనేసుకున్నాను, మంచిగా పూజ చేయించుకున్నాను, పర్ఫెక్ట్ ఇమాక్యులేట్ కండిషన్లో ఉంది కారు. వచ్చేసింది మనకి 4 lakhsలో. నీట్గా పూజ చేయించేసి మన ఇండియన్ ట్రెడిషన్ నిమ్మకాయలు పెట్టేశాను అనమాట. సో ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. ఆల్రైట్, సో వెల్కమ్ టు మై కాక్పిట్ వ్యూ. ఇది నా పైలట్ అంటే నేను పైలట్ అనమాట, అందుకే కాక్పిట్ వ్యూ అన్నట్టు అట్లా మెన్షన్ చేసిన. సో నా టాటా టిగోర్ 2018 మోడల్ తీసుకున్నాను అనమాట. కొత్తది కొనే అంత బడ్జెట్ లేకుండా అండ్ సెన్స్ అనిపించలేదు నాకు. సో కొత్త కార్ కొనాలంటే ఎంత లేదన్నా మినిమం ఒక కార్ కొనాలంటే 8 lakhs వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 8 లక్షలు. సో నాకు అందులో హాఫ్ ప్రైస్లో నాకు టాటా టిగోర్ కార్ అయితే వచ్చేసింది. సో 42,000 kilometers అయితే తిరిగిన కార్ ఇది. వెహికల్ లేడీ డ్రివెన్ అనమాట కంప్లీట్గా. ఎవరో ఆంటీ సో తీసుకున్న తన దగ్గర. ఇష్యూస్ అయితే మేజర్గా ఏం లేవు, బట్ నాకు మైలేజ్ ఒకటి తక్కువ అనిపిస్తుంది, 14-15 ఇస్తుంది అంతే. బట్ యాక్చువల్లీ 20 దాకా రావాలి. ఎనీవే మనకి జస్ట్ 4 lakhsలో కార్ అయితే చేతికొచ్చింది. 2018 మోడల్ 42,000 తిరిగింది. సో ఆల్ గుడ్, మంచి కార్ అయితే తీసుకున్నాను ఫైనల్లీ మీ అందరి బ్లెస్సింగ్స్తో. సో ఎవరు కుళ్ళుకోనంటే ఒక విషయం చెప్తా. సో ఈ కార్ కొనడానికి నాకు అయిన ఖర్చు వచ్చేసి 4 లక్షలు. సో అందులో 2 లక్షలు మాత్రం నా ఓన్గా నేను సంపాదించుకున్నాను అనమాట. ఇన్ అ స్పాన్ ఆఫ్ కుళ్ళుకోనంటేనే చెప్తా, ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 months. సో నా సబ్స్క్రైబర్స్ అందరు మంచి వాళ్ళు, ఎవరికి అట్లా కుళ్ళు అనే ఫీలింగ్ ఉండదు. సో ఎవరైనా కలిసి ఎదగాలని నేను ఎప్పటి నుంచి కోరుకుంటాను, ఫస్ట్ నుంచి అంతే. నేను ఎవరితో కలిసి వర్క్ చేశానంటే అందరు ఈక్వల్గానే ఎదగలరా బై అలా ఒక ఫీలింగ్లో ఉంటాను అనమాట. సో అదే నాకు బాగా హెల్ప్ చేసింది. సో మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ రోడ్లు చూడండి. అమ్మ మొత్తం తెల్ల కాగితాలు అన్నీ పడేసారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఏమో, అందుకే మోస్ట్లీ దేవుడా మేము కూడా వేసినాం ఇట్లాంటి దేశాలన్నీ. ఫస్ట్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ దాకా అన్ని పేపర్లు తీసుకెళ్ళి జింపేసినాం లాస్ట్ ఎగ్జామ్ రోజు. మామూలుగా లేదు, ఇది ఇంకా తక్కువ కంట్రోల్ అయిపోయారు అనమాట బచ్చాలు. అప్పట్లో మేము మొత్తం రోడ్లు నింపి వాడేసినాం. మియాపూర్, అమీర్పేట్ ఘోరంగా వామనే పేపర్లు 6 monthsలో తీసుకున్నా. 6 monthsలో సేవ్ చేసుకొని తీసుకున్నా. కానీ దానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటి అంటే లైక్ ఇట్స్ నాట్ ఈజీ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను అందరికీ తెలిసింది ఏంటి అంటే నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఆ డెవలప్మెంట్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ నాకు వచ్చిన మనీతో నేను నా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏం బిజినెస్? ఫోటోగ్రఫీ. సో దిస్ ఈజ్ మై కెమెరా. సో ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఆ ఎక్విప్మెంట్ కొనడానికి నాకు దాదాపుగా ఒక 6 లక్షల దాకా అయింది. అంటే ఒకటేసారి తీసుకోలేదేమి, అసలు లోన్ పెట్టి ఏం తీసుకోలేదు, అంతా స్పాట్ పేమెంటే. సేవ్ చేశాను. సేవ్ చేసుకుంటూ కెమెరా కొన్నాను, తర్వాత లెన్స్ కొన్నాను, గింబల్ కొన్నాను, డ్రోన్ కొన్నాను. అలా ఒకటి ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years అనమాట. సో 3 years పట్టింది నాకు జాబ్ చేసుకుంటూ ఇవన్నీ కొనడానికి. ఓకే, అంతా హ్యాపీగా స్టార్ట్ చేశాను. సో కెమెరా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసింది కూడా నేను ఎంత లేదన్నా ఒక 1.5 year అవుతుంది. 1 year అవుతుంది, 1.5 కాదు, 1 year దాటింది. సో 1 yearలో మెల్లమెల్లగా ఈవెంట్స్ చేసుకుంటూ ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ అలా చేసుకుంటూ సేవ్ చేసుకున్నాను అనమాట. సో నా జాబ్ నుండి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేసా, అసలు సేవింగ్స్ చేయలేదు. బట్ ఫోటోగ్రఫీతో వచ్చిన అమౌంట్ అంతా సేవ్ చేశాను నేను. సో సేవ్ చేసిన తర్వాత అయిన అమౌంట్ వచ్చేసి 2 lakhs దాకా సేవ్ చేయగలిగాను. అదే 2 lakhs పెట్టేసి ఇప్పుడు ఇంకో ఈ బేబీని కొన్నాను. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అని అయితే చెప్పగలుగుతాను. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ రియలీ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ నాకు తెలియకుండానే చేయగలిగాను. అండ్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే నా ఫేవరెట్ కార్ నా దగ్గరే ఉంది. టాటా ఈజ్ నాకు ఫస్ట్ నుంచి ఈ టాటా కార్ మీదకి వెళ్ళాలని ఉండే, లేదంటే మంచిగా ఇగో ఆ కార్ కూడా తీసుకోవచ్చు, స్విఫ్ట్ డిజైర్. మంచి మైలేజ్ ఇస్తుంది, వేరే లెవెల్. కాకపోతే సేఫ్టీ కన్సర్న్స్. ఈ కార్ అనుకో సేఫ్టీ మైలేజ్ కొంచెం తక్కువైనా కూడా నాకు ప్రైస్కి తక్కువకి వచ్చింది. 4 lakhs అంటే చాలా తక్కువ. డిజైర్ ఇప్పుడు సెకండ్స్లో నేను కొనాలన్నా కూడా 2018 మినిమం 6 lakhs పెట్టాలి. సో దట్స్ హౌ ఐ మేడ్ దిస్ కార్. ఇప్పుడు వచ్చేసి కొన్ని మంచి 120 FPS షాట్స్ చూసేద్దాము. కార్ది కలర్ వచ్చేసి ఎస్ప్రెసో బ్రౌన్ అనమాట, చాక్లెట్ బ్రౌన్. సో లెట్స్ హ్యావ్ 120 FPS షాట్స్ ఇన్ 3, 2 and 1.
And I ain't going down. You think that I am crazy, but I don't want the crowd to know that every person, yeah, just a piece of the soul, piece of the soul. My life is simple still. ఒక రోజులో వచ్చాయి అమౌంట్ 4 లక్షలు, ఒక రోజులో వెళ్ళిపోతున్నాయి. అరే ఒక సెకండ్లో వచ్చినారా? ఒక సెకండ్లో వెళ్ళిపోతున్నాయి. సపోజ్ మనీ అది రావడానికి రూపాయి జమ కట్టి కానీ వచ్చాయి 1 ఇయర్లో ఫోటోగ్రఫీ నుంచి బాగానే వచ్చాయి. ఈ కార్ ఇప్పుడు ఆ ఫోటోగ్రఫీ కార్ అయితే తీసేసుకున్నాను అనమాట. లైక్ అడ్వాన్స్ అమౌంట్ అయితే పే చేశాను, మిగతా అమౌంట్ ఫైనాన్స్ క్లియర్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ బాస్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. థ్యాంక్ యూ. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్. ఓకే, సో కార్ని అయితే మనము తీసేసుకున్నాం ఫైనలీ, చూసారు కదా. ఇప్పుడు కొంచెం స్టిక్కరింగ్ అట్లా ఇట్లా వేపిద్దాం అనుకుంటున్నా ఫుల్ ఫ్లెజ్గా ఇక్కడ నుంచి ఇట్లా ఒక వైట్ స్ట్రాప్. బట్ దానికి ఇంకా టైం ఉంది, అది ఇప్పుడే కాదు, ఈ రోజు అయితే కాదు, నెక్స్ట్ వ్లాగ్లో అది చూసాం. బట్ ఇప్పుడైతే ఇది వేపిస్తున్నా. మొత్తం కలిపి 600-700 అన్నారు, బట్ 600కి చేపిస్తున్నా. ఈ వైట్ స్ట్రిప్స్ అయితే కొంచెం టైం తీసుకొని కార్కి మంచిగా సెరామిక్స్ చేపించేసిన తర్వాత ఇట్లా వేపిద్దాం. ఈడ నుంచి ఇక్కడ ఒక వైట్, ఇక్కడ ఇంకో సన్న వైట్, ఇట్లా వస్తుంది లైన్. सेंटर पे ना को कॉर्नर पे ऊपर और थोड़ा वो लाइन है ना, लाइन के पास लेके जाओ. हाँ बस परफेक्ट. ओके हाँ स्ट्रेट है कि नहीं देखो. टाइम వచ్చింది వాటి వేపిచేస్తున్నా. అబ్బా బాబా అసలు కోరుతుంది భయ బండి కనిపించాలి. ఇప్పుడు అందరు వెనకాల నుంచి ఎవడన్నా ఫోటోగ్రఫీ పేజ్ అనగానే ఇబ్బా డైరెక్షన్స్ ఇట్లా కనపడాలి వాళ్ళకి. బాగున్నా? ఓకే, సో ఇంకా 2 పెండింగ్ వర్క్స్, ఇది ఒకటి. తర్వాత ఈరోజు వేపియట్లే, నేను కొంచెం చూసుకొని నీట్గా వాషింగ్ వేయించిన తర్వాత వేపిద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత ఇక్కడ మెటల్ ప్లేట్స్ వస్తాయి విభా అని కూడా. అబ్బా చూసారు కదా భయ్యా, ఫైనల్లీ బాగుంది కదా. ఇంకా ప్రతి ఒక్కరికి నీట్గా కనిపిస్తూ ఉంటుంది విభా డైరెక్షన్స్ అండ్ వీఆర్ ఎవ్రీవేర్. ఇది కనిపిస్తుంది కదా మనకి ఇంపార్టెంట్. ఇక పెద్ద చీకటిగా ఉంది, వెళ్ళి మాట్లాడుకుందామే, పక్కకి వెళ్ళి మాట్లాడదాం. అదనమాట, అందరి బ్లెస్సింగ్స్ నాతో ఇంకా ఇప్పటికీ అలానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం ఇప్పటివరకు ఏమేమి చూసామంటే కార్కి స్టిక్కరింగ్ చేయించాము, తర్వాత కార్ తీసుకున్నాము, అండ్ మొత్తం లోన్ అయితే కంప్లీట్ చేసేసాను. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఎవరైతే కార్ దగ్గర తీసుకున్నా కదా వాళ్ళది లోన్ ఉండే అనమాట. సో లోన్ క్లియర్ చేయడానికి నా అమౌంట్ మొత్తం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి నేనే పే చేశాను. సో లోన్ అలా క్లియర్ అయింది. ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీఆర్ ఎవ్రీవేర్ అనే పేరు హైదరాబాద్లో నిజంగానే మెల్లమెల్లగా కొంతమంది గుర్తుపడుతున్నారు, నన్ను కూడా బాగా గుర్తుపడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. సో ఇలానే ఇంకా బాగా ఎదగాలి ఫోటోగ్రఫీలో కానీ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో కానీ, అండ్ ట్రావెలింగ్లో కానీ. ఇప్పటి నుంచి చాలా ఎత్తేద్దాం, సరేనా? పైనకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, వీడియో ఎడిటింగ్ కూడా చేయాలి కదా, ఇది పెట్టాలి కదా. సో వీడియో నచ్చిందంటే కమెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి, అండ్ కమెంట్స్లో మీ లవ్ని నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్. ఇంకొక వీడియో వరకు వెయిట్ చేయండి. ఓ బాయ్. నిజం చెప్పండి భయ్యా, బాగానే టైంపాస్ అవుతుందా నా ఛానల్లో? ఏదో చూస్తున్నారు అన్నట్టు చూస్తున్నారా, లేదా నిజంగానే టైంపాస్ అవుతుందా? అవుతున్నట్టే ఉందిలే, లేదంటే ఇంతవరకు అయితే చూడరు కదా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్. ఇంకో వీడియోలో కలిసి మాట్లాడుకుందాం.